సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే సింపుల్గా చేద్దాం అనిపించింది. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే డ్రోన్ గురించి చెప్తా. డ్రోన్ గురించి ఏంటంటే జనరల్గా డ్రోన్ నేర్చుకోవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. సో డ్రోన్ ఏంటబ్బా ఇంత ఇంత కష్టం ఉంది. మన తెలంగాణ భాషలో అయితే ఎలా మాట్లాడతారంటే ఏంట్రా బాబు ఇంత ఘనం కష్టంగా ఉందంటారు, ఇంతగానో ఉందంటారు. సో ఇంతగానో ఉండదు, అంతగానో ఉండదు. మనం ఏంటంటే అది నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. జనరల్గా అందరూ ఏంటంటే ఏదన్నా ఎవరి దగ్గరైనా నేర్చుకోవడం అన్నీ ఉంటుంది. చాలామంది ఏంటంటే భయంతో ఏమనుకుంటారంటే డ్రోన్ నేర్చుకోవడం చాలా కష్టం అది అన్నీ అనుకుంటారు. బట్ డ్రోన్ నేర్చుకోవాలంటే ముందు ఆ భయం పోవాలి, రిస్క్ తీసుకోవాలన్నమాట. డ్రోన్ నేర్చుకోవాలంటే భయం పోవాలి, రిస్క్ తీసుకోగలగాలి. ఎందుకంటే డ్రోన్ నేర్చుకుంటున్నామంటే ఫస్ట్ ఏంటంటే భయం పోయిందంటే డ్రోన్ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే సేమ్ మన కెమెరా ఎలా ఆపరేట్ చేస్తామో అలాగే డ్రోన్ కూడా ఆపరేట్ చేయాలి. బట్ ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కెమెరా హ్యాండ్ హెల్డ్తో ఎలా అయినా మూవ్మెంట్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. బట్ డ్రోన్ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే చిన్నప్పుడు మీరు రిమోట్ కార్ ఎలా ఆపరేట్ చేసేవారు సేమ్ అలా అనమాట. బట్ ఏంటంటే అందరికి భయం ఎందుకు వస్తుంది అంటే దాని కాస్ట్ అలా ఉంటుంది అనమాట. 1,50,000 ఉంటుంది డ్రోన్ అనేది, 1,50,000 ఉంటుంది. బట్ ఏంటంటే అది ఏదన్నా దానికి ఏమన్నా పడిపోయినా కానీ ఏమన్నా అయినా మినిమం 20,000 లేచిపోద్ది, 20,000 కానీ 30,000 కానీ లేచిపోద్ది. సో అందరికీ ఆ భయం ఉంటుంది అనమాట. ఆ భయాలు అవన్నీ పెట్టుకోకుండా ఫస్ట్ అయితే చిన్న చిన్న స్టెప్స్తో వెళ్ళండి. అప్పుడు భయం ఉండదు, ఏముండదు అనమాట. నేను అలాగే చేశాను. నేను ఏంటంటే నా ఓన్గానే నేర్చుకున్నాను. నేనైతే ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదు, ఏమీ చేయలేదన్నమాట. నేనైతే జస్ట్ యూట్యూబ్లో చూసా ఎలా ఉంటుంది డ్రోన్, అది చూసి మూమెంట్స్ అవి నేర్చుకున్నా, అన్ని మూమెంట్స్. ఎందుకంటే డ్రోన్ మూమెంట్స్ మనం నేర్చుకోవాలంటే సింపుల్, మనకి ఎలాగో మూమెంట్స్ సేమ్ మన ఇందులో ఉంటాయి కదా, మనం తీసే సినిమాటిక్ మూమెంట్స్లోనే డ్రోన్ మూమెంట్స్ కూడా కవర్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి సినిమాటిక్ వీడియో తీస్తాం, సినిమాటిక్ అయినా క్యాండిడ్ వీడియో అయినా తీస్తాం అనమాట. సో దాంట్లో ఏముంది మూమెంట్, ప్యాన్ కానీ లేదంటే ఏంటి ముందుకెళ్ళి వెనక్కి రావడం కానీ, అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా మూమెంట్ షాట్లు ఏంటంటే డ్రోన్లో ఏంటంటే డిఫరెంట్గా మొత్తం అదంతా కవర్ చేయడం ఒకటి, ప్యాన్ చేయడం ఒకటి, అండ్ ముందుకెళ్ళి వెనక్కి రావడం ఒకటి. అండ్ ఈ డ్రోన్లో DJI Air 3Sలో ఏమీ అలాగా 360 కవర్ అయ్యేది ఏమి ఉండదు. ఇప్పుడు వచ్చే డ్రోన్లో అన్ని 360 కవర్ అయ్యేది వస్తున్నాయి అనమాట. ఇంకా ఫ్యూచర్లో డ్రోన్స్ ఇంకా బేభత్సంగా అవుతాయి. సో డ్రోన్ ఫుటేజ్ ఇంకా బేభత్సంగా వస్తుంది ఫ్యూచర్లో, చాలా బాగుంటుంది అనమాట. FPV అయితే మనం ఇంకా 360 కవర్ చేయొచ్చు, మొత్తం ఎలా కావాలితే అలా తిప్పి ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు అనమాట. బట్ నార్మల్గా అయితే మనకి 360 అయితే రాదు. బట్ DJI Air 3Sలో ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, మీరు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని దగ్గరగా కూడా చూపించవచ్చు. ఎందుకంటే దానికి 2 లెన్సెస్ ఉంటాయి, 70mm ఒకటి ఉంటుంది, ఇంకో 24mm లెన్స్ ఉంటాయి. సో బాగా దూరం మీరు మరీ క్లోజ్కి వెళ్ళి చూపించక్కలా, మీరు దూరం పెట్టి డ్రోన్ దగ్గరగా చూపించవచ్చు. సో అదొక అడ్వాంటేజ్ అనమాట. సో ఏంటంటే నేనైతే నా ఓన్గానే నేర్చుకున్నాను. ఎలాగా నా యూట్యూబ్లో చూసి అవన్నీ అసలు ఎలా ఉంటాయి అవన్నీ. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి, భయం వేసేవాళ్ళు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ డ్రోన్ని ఎలా పైకి లేపాలి అనేది తెలుసుకోండి. పైకి లేపిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఇది ఒక సిరీస్లో చేస్తా, మీరు కూడా తెలుసుకుంటారనమాట. జస్ట్ నేను స్టెప్స్ చెప్తున్నా మామూలుగా. ఫస్ట్ ఏంటంటే మీరు డ్రోన్ నేర్చుకోవాలంటే ఫస్ట్ సింపుల్గా అయితే ఫస్ట్ జస్ట్ డ్రోన్ పైకి ఎగరేయండి. పైకి ఎగరేసి అసలు అది ఎంతవరకు వెళ్తుందో అది చూడండి. జస్ట్ అలా పైకి ఎగరేయండి ఒక రోజు అయితే. ఎగరేసి ఆ బటన్స్ అవన్నీ ఫీల్ అవ్వండి అసలు ఏంటనేది. ఫీల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆ డ్రోన్ ల్యాండ్ అయ్యేటప్పుడు ప్రతిసారి మనం ల్యాండ్ చేసేటప్పుడు ప్రతిసారి అక్కడ కింద అంతా బాగోదు, అన్ని చోట్ల నీట్గా ఉంటుంది అని అనుకోవద్దు. ఎందుకంటే డ్రోను మరీ మట్టి ల్యాండ్లో ల్యాండ్ అయిందనుకో, మట్టి ఉన్న ఏరియాలో ల్యాండ్ అయిందనుకో ఏమవుద్దంటే డ్రోన్లోకి మొత్తం దుమ్ము అదంతా లోపలికి వెళ్ళిపోద్ది.
మోటార్స్లోకి దుమ్మది వెళ్ళిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో అలా వెళ్ళకూడదు. సో ల్యాండ్ అయ్యేటప్పుడు డ్రోన్ ల్యాండ్ అయ్యేటప్పుడు హ్యాండ్లో ల్యాండ్ అయ్యేటట్టు ఇలా, ఇప్పుడు హ్యాండ్ ఉందా, హ్యాండ్లో ఇలా ల్యాండ్ అయినప్పుడు కరెక్ట్గా ఎలా పట్టుకోవాలి అదొకటి ప్రాక్టీస్ చేయాలి. అదొకటి ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నెక్స్ట్ ఇవన్నీ మనం పర్ఫెక్ట్ అయిపోయాం. ఫస్ట్ ఎగరేయడం తెలిసింది, తర్వాత ల్యాండ్ చేయడం తెలిసింది, ఓకే. అండ్ నెక్స్ట్ ఇందులో ట్రిక్స్ ఉంటాయి. ఎగరేసేటప్పుడు జాయ్ స్టిక్స్ యూజ్ చేసి ఎగరేయచ్చు, లేదంటే సింపుల్గా దాంట్లో కంట్రోల్ ఉంటుంది, అది చూసి ఎగరేయచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కాదు, ఇది అయిపోయింది. అప్పుడు మళ్ళీ కింద దుమ్ములో కదా పడిపోకుండా చేతితో పట్టుకున్నది నేర్చుకున్నారు కదా. నేర్చుకున్న తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్, ఇంకా మనం ఏంటి ఎలా ఎగరేయాలి, దాన్ని ఏ డైరెక్షన్లో తిప్పితే ప్యాన్ వస్తుంది, ఎలా తిప్పితే ఏమవుతుంది అన్నీ తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఏంటి ఇటు తిప్పితే ఏమవుతుంది, అటు తిప్పితే ఏమవుతుంది, అండ్ జాయిస్టిక్ ఇలా తిప్పుతుంటే ఏమవుతుంది, అండ్ కొన్ని బటన్స్ ఉంటాయి అవి తిప్పితే ఏమవుతున్నాయి, అవన్నీ ఫీల్ అవ్వాలి, ప్రతిదీ ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితే అన్నీ తెలుస్తాయి అనమాట. సో ఒక్కొక్కటి తెలుసుకుంటే వెళ్ళండి. ఒకే రోజు మొత్తం ఒకేసారి తినేద్దాం అని కాదు. ఆ సినిమాలో చూపించినట్టు పెద్ద కంచం పెట్టి ఒకేసారి అన్నం తినేయంటే ఒకేసారి తినలేడు కదా. అలాగే ఒక్కొక్కటి నేర్చుకోవాలి, కానీ ఒకేసారి అన్నీ నేర్చేసుకోవాలని కాదు. నేను కూడా బయట నుంచి నేర్చుకున్నా కూడా 6 months పట్టింది నాకు. అంత పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతే నేను డ్రోన్ ఈవెంట్ల మీద చేశాను. కానీ నేను ఏదో యూట్యూబ్లో చూసి ఏదో చేస్తే ఏదో వచ్చేసానని కాదు. నా ఫుటేజ్లు కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టా. నేను ఎలా తీసాను అనేది అంత పర్ఫెక్ట్గా తీయడానికి కారణం కూడా నేను అంత నేర్చుకున్నాను, పర్ఫెక్ట్గా నేర్చుకుని దాన్ని తీసాను అనమాట. సో అలాగే మీరు కూడా నేర్చుకుంటే పర్ఫెక్ట్గా అప్పుడు పర్ఫెక్ట్ అవుతారనమాట. అంతేగాని ఏదో చూసాం ఏదో నేర్చేసుకున్నాం అని కాకుండా ప్రతి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఏంటంటే ఒకటి నేర్చుకున్నాం ఈరోజు ప్యాన్ చేయడం ఎలాగా. సో దాన్ని మినిమం ఒక 1 week నేర్చుకోండి ప్యాన్ చేయడం. ఏంటంటే ఒక రోజులో రాదు, ఎందుకంటే ప్యాన్ చేయాలంటే చాలా ఫింగర్స్ ఉంటాయి కదా, అవి చాలా సెన్సిటివ్గా ఉండాలి. మరీ స్పీడ్గా ఇస్తే జర్కులు వచ్చేస్తాయి, మరీ స్లోగా ఇస్తే స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది డ్రోన్. సో ప్యాన్ చేసేది చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ముందుకు వెళ్తుంది మళ్ళీ వెనక్కి వెళ్తున్న షాట్లు. అవేంటి, ముందుకు వెళ్తున్నప్పుడు కూడా కొన్ని షాట్లు ఏం చేయండి అంటే, మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకో డ్రోన్ని ఇలా స్పీడ్గా తీసుకెళ్ళి మళ్ళీ ఇలా స్లోగా రావచ్చు. సో స్పీడ్గా తీసుకెళ్తున్నప్పుడు మనం ఫుల్ స్పీడ్గా కొడుతున్నాం డ్రోన్ని, ఏంటబ్బా ఇలా వెళ్తుంది డ్రోన్ అని అనుకుంటాం. సో మనకి ఆ భయం లేకుండా ఫుల్ రావాలంటే ఫస్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా వస్తుంది. ఫీల్డ్లో దిగిన తర్వాత ఒక్కోసారి ఏమవుతుందంటే కస్టమర్లు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా భయం లేకుండా ఎగరేయడం రావాలి. ట్రైనింగ్లో అవన్నీ స్టడీగా ఉంటాయి. బట్ ఫీల్డ్లో దిగిన తర్వాత టార్గెట్స్ పరిగెడతాయంటాడు చూసారా, అంతే, అది సేమ్ అంతే అనమాట. డ్రోన్ ఎగరేసినప్పుడు మనం ఎలా కామ్గా అన్ని నేర్చుకుంటాం, అక్కడ అన్నీ ఇలా స్టేబుల్గా ఉన్నట్టు ఉంటుంది. ఓపెన్ ఏరియాలో ఎగరేస్తాం అన్నీ ఉంటుంది. బట్ ఈవెంట్లో దిగిన తర్వాత మీకు అసలు ఎంత వచ్చిందనేది తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక్కోసారి జనాలు వస్తూ ఉంటారు, వాళ్ళు ఆపుకుంటూ ఉంటారు, లేదంటే ఫుటేజ్ బాగోదు. ప్లస్ ఏంటంటే ఒక్కోసారి జనాలు ఉన్నప్పుడు కూడా తీయాల్సి వస్తుంది. అలాంటప్పుడు భోజనాలు తీసే షాట్ కానీ, లేదంటే అందరూ కూర్చున్నప్పుడు షాట్లు కానీ, ఇవన్నీ తీయాల్సి వస్తాయి. ఇవన్నీ తీస్తున్నప్పుడు జనాలు ఉంటారు, అందుకే చెప్తున్నా, ఆ రిఫరెన్స్ అందుకే చెప్పాను. సో టార్గెట్స్ అనేవి పరిగెడతా ఉంటారు. అలాంటప్పుడు కొంతమంది చిన్నపిల్లలు దాన్ని డ్రోన్ని పట్టుకుందామని చూస్తారు, పైకి ఎగిరి ఇలా అంటారు చెయ్య. అందుకే ఆ మ్యాక్సిమం హైట్ మనం చూసుకోలేదనుకో కిందకే ఉండాలి, అలా అని మరీ హైట్ ఉండకూడదు. సో కరెక్ట్ హైట్లో చూసుకోవాలి. ఆ చిన్నపిల్లలు లేదనుకో దాన్ని కింద పడేయడానికి ట్రై చేస్తారు. చాలా మంది నేను ఎగరేసినప్పుడు డ్రోన్ ఇలా కొట్టడానికి కూడా ట్రై చేశారు. నేను హైట్ మెయింటైన్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే డ్రోన్ కింద పడిపోతుంది. కొంతమంది అయితే పిల్లలు నాకు ఇచ్చే డ్రోన్ నాకు ఇచ్చే అంటారు. ఇలాంటి చాలా సన్నివేశాలు ఉంటాయి. డ్రోన్ గురించి చెప్పి కొద్ది ఇంకా చాలా సన్నివేశాలు వస్తాయి. సో ఏంటంటే నేర్చుకునేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకోండి అంటే అంత పర్ఫెక్ట్గా నేర్చుకోండి. స్టెప్ బై స్టెప్ వెళ్ళండి.
ఒక్కొక్కటి ఒక రోజులో నేర్చేసుకుందాం అని కాదు. ఒక రోజు ఒక నేర్చుకున్నారంటే మినిమం దానికి 1 వీక్ కేటాయించండి ఆ స్టెప్కి. అది వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్లో పానివ్వండి డ్రోన్ని. ఒక 2-3 బాగా క్లోజ్ టైట్ స్పేసెస్ నుంచి పానిచ్చారనుకో, మీకు డ్రోన్ మీకు ఎలా ఎగరేస్తున్నారనేది తెలుస్తుంది అనమాట. అలాంటి టైట్ స్పేసెస్లో ఫుల్ స్పీడ్గా పానివ్వండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ స్లోగా పానిచ్చుకుని తర్వాత స్పీడ్గా లాగి అసలు ఎలా వెళ్తుందో అవన్నీ ప్రాక్టీస్ చేశారనుకో, అప్పుడు మీకు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. సో ఇలా మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను నేను. సో ఇక నుంచి మళ్ళీ డ్రోన్ వీడియోస్ అండ్ ఇలాంటి వ్లాగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.